మన మెయిన్ టార్గెట్ ఒకటే, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు మీ ముందుకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యం ఈ ఛానల్కి. ఆ తర్వాత మనం ఇట్లాంటి మెయిన్ పేపర్లు కూడా చదువుతాం, కానీ వాటికంటే కూడా మన జిల్లా పేపర్ల మీదనే మనం ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి మొదలు పెడదాం. ఈనాడు పేపర్ తోటి ఎకరాకు 10,000 పరిహారం, నీట మునిగిన ఇంటికి 15,000, నిరాశ్రాయులైతే ఇందిరమ్మ ఇల్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తాం, తుఫానుతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం, సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో హనుమకొండల సమీక్ష. ఎకరాకు 10,000 పరిహారం ఇస్తారట. ఇది ఏటో సరిపోదు, అది మృతుల కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇస్తామంట. తుఫానుతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం, 12 జిల్లాలు దెబ్బతిన్నాయి మొత్తానికి తుఫాన్ తోటి. ఆంధ్రప్రదేశ్ కోసం రాలేదు, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల కోసం వచ్చిందంట. మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. నీట మునిగిన ఇంటికి 15,000, నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్, హన్మకొండ నగరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిలతో కలిసి పర్యటించారు. హన్మకొండలోని సమ్మయ్య నగర్, కాపువాడ, వరంగల్ పోతన నగర్లోని ముంపు ప్రాంతాల్లో కాలినడకన తిరిగి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఎస్, ఖచ్చితంగా ప్రభుత్వం భరోసా ఇవ్వాలా. అక్కడ తిరిగి అలా సాధక బాధకాలు తెలుసుకున్నాడు ఆయన, మంచిగా తిరిగినట్టున్నాడు. హనుమకొండ పట్టణం సమ్మయ్య నగర్ లో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇంటిని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హనుమకొండలో ఇది. గొర్రె చనిపోతే 5,000, గేదె ఆవు మృతి చెందితే 50,000 పరిహారం ఇచ్చేలా ప్రతిపాదించాలన్నారు. మొత్తానికి ఆ గొర్రెలు కూడా మస్తు చనిపోయినాయి అన్నారు కదా, 170 గొర్రెలు ఏమో. అదే అదనమాట. ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా? పీజేఆర్ మరణిస్తే ఉప ఎన్నికలో కేసీఆర్ పోటీ అభ్యర్థిని నిలిపారు. భాజపా కేంద్ర మంత్రులు నయా పైసా తెచ్చారా? ఉప ఎన్నిక ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట. ఆడబిడ్డలకు జూబ్లీస్ పరిధిలో ఎల్లారెడ్డి జిల్లా జరిగిన ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో సుధీర్ బాబు, నవీన్ యాదవ్, అజరుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నాడు. ఈ ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా? వద్దనే అంటాం, ఖచ్చితంగా వద్దనాల. అది ఏంటి ఉచిత బస్సు? ఉచిత బస్సు అని పెట్టిర్రు. అవును, ఆడోళ్ళకు ఫ్రీ, అవును, మగవాళ్ళకి అయితే కాదు. ఇక మగవాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నారు కదా, ఈ మగవాళ్ళ దగ్గర ఛార్జ్ 10 రూపాయల కాడ 20 రూపాయలు అయిపోయింది. ఆడోళ్ళ కాడ ఫ్రీ, ఇక్కడ మగవాళ్ళు 10 రూపాయల కాడ 20 రూపాయలు. ఇంకేమున్నది? అది ఎట్లా ఫ్రీ అవుతుంది? కాబట్టి వాళ్ళ మీదకి మన మీద ఈ ఆడోళ్లకు ఉచితంగా ఇస్తున్నామని వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నారు, కానీ ఎందుకు? వాళ్ళ ఓట్ల కోసం. అది ఓట్ల రాజకీయం ఇదంతా. ఎందుకు ఉచిత బస్సు ఫ్రీ? అవసరం? అయితే అనవసరం. అది హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతే 6 గ్యారెంటీలు అమలు. షేక్పేట రోడ్ షోలో ప్రసంగిస్తున్న బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. చిత్రంలో అభ్యర్థి మాగంటి సునీత తదితరులు ఉన్నారట. బారాస భయంతో అజరుద్దీన్ మంత్రి పదవి. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ కు బుద్ధి రావాలి. షేక్పేట రోడ్ షోలో కేటీఆర్ అంటుండు. మామూలుగా వీళ్ళు దీన్ని హైలైట్ చేసిర్రు. దీన్ని అజరుద్దీన్ మంత్రి పదవి వేయడం అనేది బాగా హైలైట్ చేసిర్రు. అది కూడా చెయ్యాలి, కరెక్టే. అది మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. ఇంకా కొన్ని రోజులు అయితే బాగా దూరంలో లేదు. అంటే ఈయన కూడా ప్రచారంలో భాగంగా అంటున్నాడు అనమాట. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావాలంటే ఇక్కడ ఒకసారి మీరు ఆ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తే అప్పుడు దెబ్బకాళ్ళకు బుద్ధి వస్తుంది. కాబట్టి ఆ 6 అమలు అయితే అని చెప్పేసి కేటీఆర్ అయితే తన రోడ్ షోలో చెప్తున్నాడు. అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు అమలవుతాయని బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ ఆపద మొక్కులకు పోతుందని, ఇన్ని రోజులు గుర్తురాని మైనార్టీ ప్రభుత్వ ఉద్యోగులు, సినీ కార్మికులు తదితర ఏదో చేస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ ముస్లింలకు, మైనార్టీలకు సంక్షేమం గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించిండు. ఆయనను అదే
పాలనలోకి 2 వచ్చి సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఏని అభివృద్ధి, ఇప్పటిదాకా గుర్తురాని అజరుద్దీన్, ఇప్పటిదాకా రాని మీకు మైనార్టీ ప్రజలు ఇప్పుడు రాగానే ఎలక్షన్ రాగానే మీరు డైరెక్ట్ వస్తారు, గుర్తొచ్చి మంత్రి పదవులు ఇస్తున్నారు. మళ్ళీ గుర్తు రావడం అది కాదు. అది ఎందుకు అది అలా ఓట్లు రాబట్టుకోవడం. అది ఇక్కడ మన బీజేపీ ఈయన కిషన్ రెడ్డి కూడా మస్తు కష్టపడుతున్నాడు ఈ ఎలక్షన్ లో. ఏందో మరి దీని వెనకాల మతలబ్ ఏందో కానీ ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని దారుస్సలాంలో నిర్ణయించారు. మజ్లిస్ ఆదేశాల మేరకే అజారుద్దీన్ కు మంత్రి పదవి. గతంలో వరదల సమయంలో ఇస్తామన్న 10,000 ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి 40,000 సౌర రూఫ్ టాప్ యూనిట్లు వచ్చినట్లు వెల్లడి. ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అయితే విమర్శిస్తున్నారు. తను కూడా ప్రచారంలో చాలా బాగా బిజీ అయిపోయింది. ఎందుకో మరి గెలిపిద్దాం అనుకుంటున్నాడేమో. కామన్. ఇంకోటి ఏంటంటే గత వరద సమయంలో ఇస్తామన్న 10,000 కూడా మరి ఇవ్వలేదట. మరి నువ్వు కూడా విమర్శించడు ఇప్పుడేనా? ఇప్పుడు నీకు కూడా ఈ సందర్భం వస్తేనే గుర్తుకొచ్చింది. అవును, మరి అది ఎప్పుడు అడగాలి కదా. అడగాలి కదా. ఏమా ఇత్తంటివి అని అది ఇచ్చేదాకా ఎంబడవాడాలి. ఆడేది మనిషిండు, నువ్వు కూడా ఎలక్షన్ రాగానే అదే నువ్వు ప్రచారంలో ఉన్నావు కాబట్టి మరి అప్పుడు ఇస్తాను ఏవి అని అంటున్నావు. మరి ఇప్పుడే నీ క్వశ్చన్, నువ్వు అప్పుడు కూడా అడగాల. ప్రజలకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రచారానికి వెళ్ళారు. ఒక ముస్లాం అడిగింది, మీరు ఇస్తాను 4,000 పింఛన్ ఎటుపోయింది, ఒక్క రూపాయి ఇప్పటిదాకానైతే 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా రాలని చెప్పి డైరెక్ట్ ప్రశ్నిస్తే ఏం చేయాలని అర్థం కాలేదు ఆయన. అదే గట్లనే ఉంటది, జనాల దగ్గరికి వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తారు. డబ్బులు రద్దు అవుతున్నాయి. ధరణి నుంచి భూభారతి వరకు ఇదే పరిస్థితి. సర్కార్ ఖజానాలో దాదాపు రూపాయలు 150 కోట్లు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు భూమి కొనుగోలుకు మీ సేవ ద్వారా 66,000 చలానా రూపంలో చెల్లించారు. అనుకోని కారణాలతో కొనుగోలు వద్దనుకొని లావాదేవీ స్లాట్ ను రద్దు చేసుకున్నారు. అయితే 4 నెలలు గడుస్తున్నా ఆ సొమ్ము వెనక్కి రావడం లేదు. ఇది ఈ ఒక్క రైతు సమస్య కాదు. 2020లో ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి నేటి భూభారతి వరకు రద్దు చేసుకున్న లావాదేవీల సొమ్ము వెనక్కి రావడం లేదు. లావాదేవీ రద్దు చేసుకున్నాం, మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ అంటూ తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా తిరుగుతున్నా దీనిపై ఎవరికి అవగాహన లేదని చెబుతూ బాధితులు వాపోతున్నారు. అంటే ఇది ఎంత సిగ్గుచేటిది. అంటే డబ్బులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎట్లా, ఆయన మీ సేవ ద్వారా 60,000 చలాన్ రూపంలో కట్టిండట. కట్టిన తర్వాత అనుకోని కారణాలతో ఆయన అద్దనుకున్నాడు, ఇక నాకు ఇంటికి నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు దగ్గర డబ్బులు లేవు, మరి అవసరం లేదని చెప్పేసి దాన్ని రద్దు చేసుకున్నాడు. రద్దు చేసుకున్న వెంటనే అవేం డబ్బులు ఆయన అకౌంట్లో వాడాలి. కానీ పల్లె అది ఆయన ఒక్క రైతు సమస్యనే 60,000 రూపాయలు అయితే అతను ఎందరో మంది రైతులు అట్లా వద్దనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఎంతో మంది ఉంటారు, వేల మంది, లక్షల మంది. ఏ సంవత్సరం 2020 అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలలో ఎన్ని డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఎంతమంది బాధితులు ఉంటారు. కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిందే కదా. ఈ భూభారతి అయితేనేమి మీ అకౌంట్ లో అయితే డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వడానికి ఏం బాధ? ఇప్పుడు మనకు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తాం, మన అకౌంట్ నుంచి కట్ అవుతాయి. ఒక్కోసారి రాంగ్ పర్సన్కి వెళ్ళిపోతే తిరిగి వచ్చేటట్టు కూడా మనం చేసుకుంటున్నాం. ఏదో నంబర్ కి ఫోన్ చేసుడో లేకపోతే వాళ్ళకి మాట్లాడి అరే బై మిస్టేక్ వచ్చిందనో ఏదో రకంగా ఇవన్నీ బానే ఉన్నాయి. మన డబ్బు పొరపాటున పోతే తిరిగి వస్తున్నాయి. కానీ గవర్నమెంట్ వ్యక్తులు వేరా, అదే ప్రభుత్వం వేరా. ప్రభుత్వం దగ్గరికి మన డబ్బులు పంపితే తిరిగి రాకపోతే మనం ఓనంటాం. అది మళ్ళీ ఇంకా ఎవరు పట్టించుకోలేదు. ఇంకా విచిత్రం. అదే ఇది ఎవరు పట్టించుకోవడం లేదు. అదే అది ఎంత ఘోరం. అది ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ దాకా పోయి తిరిగి అలసిపోతున్నారు తప్ప ఆ డబ్బులు అయితే పనైతలేదు. అది సో ఇక నుంచి అన్న రైతులు కొంచెం మీరు అందులో మీరు ఆ స్లాట్ బుక్ చేసుకునే ముందు కొంచెం బాగా ఆలోచించి పక్కాగా ఇక శేషుడే అనుకుంటేనే అందులో పెట్టుర్రి. లేదంటే పోయిన డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావు, బాగా లేట్ అవుతుంది. చూడండి, 2014-2016 మధ్య కాలంలో ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో క్రమబద్ధీకరణ జీవో 59 కింద దరఖాస్తు చేసుకుని చలన రూపంలో సొమ్ము చెల్లించారు. వారిలో చివరి దశలో దరఖాస్తులు తిరస్కరణ గురై 3,140 మందికి రూపాయలు 63 కోట్లు వరకు వెనక్కి ఇవ్వాల్సి ఉందట. 63 కోట్లు, 3,140 మంది 63 కోట్ల రూపాయలు ఆ 2 నెలల మధ్యలో. 14 నుంచి 16 2 సంవత్సరాలు గింత అమౌంట్ ఉన్నది. ఇప్పుడు 5 సంవత్సరాల్లో మరి ఇంకెంత మస్తు అవుతాయి ఇప్పుడు. అదే ప్రభుత్వం గిట్లున్నది, మరి ఏం చేద్దాం. నష్టం ఎంత? సో ఇప్పుడు మొంతా తుఫాను వల్ల ఎంత నష్టపోయారు అనేది ఒక అంచనా వేసే పనిలో ఉంది.
వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుందన్నమాట ఎంత నష్టపోయినామని. అయితే ఆ నష్టపోయింది ఎంత అని తేలిన తర్వాత మళ్ళీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. నిర్మలా సీతారాం కావచ్చు, లేదంటే మోడీ దగ్గరికి పోతారు, వ్యవసాయ శాఖకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అమిత్ షాని కలుస్తారు. కానీ వెళ్ళి అక్కడ అడుగుతారు, మేము ఇంత నష్టపోయినాం, మీరైతే ఇవ్వాలి కదా ఇంత వాటా, మరి ఆ వాటా ఇస్తే మేము కూడా ఇవ్వాల్సింది మీరు ఇవ్వాల్సింది కలిపి ఆ రైతులకు ఇద్దాము అని చెప్పేసి వీళ్ళు అక్కడ ప్రతిపాదన పెడతారు కేంద్రంలో. పెట్టినప్పుడు ఇప్పటికే ఆల్రెడీ మన తెలంగాణకు రావాల్సిన అమౌంట్ 5,018 కోట్లు ఉన్నాయి. ఇట్లా ఇట్లాంటి నష్టాలు ఇంతకుముందు గతంలో జరిగినప్పుడు వీళ్ళు పోయి అప్పీల్ చేశారు, గింత మరి నష్టపోయినాం మీ వాటా గింత ఇస్తే అని చెప్పేసి పోయినరు. పోయి కలిస్తే అది ఇంకా రాలేదు. 5,018 కోట్లు తెలంగాణకు రావాల్సింది ఉంది. తర్వాత ఇప్పుడు ఈ నష్టం మళ్ళీ ఇప్పుడు 5,000 కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే నష్టం ఎక్కువ జరిగింది. కాబట్టి ఇప్పుడు అది ఇది కలిపి రాబట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది ఈ న్యూస్కు సంబంధించి. పెన్షనర్లపై సైబర్ వల, లైవ్ సర్టిఫికేట్ పేరిట జీవితాదాయం దోపిడీ. ఈ ఏడాది 110 మందిని మోసగించిన ముఠాలు. పెన్షనర్ల మీద సైబర్. ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు పదవి విరమణ అనంతరం వచ్చిన దాదాపు 50 లక్షలు బ్యాంకు ఖాతాలో వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు పెన్షన్ కార్యాలయం ఉద్యోగి పేరిట ఆయన కాల్ వచ్చింది, మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలని, లేకపోతే తర్వాత నెల పెన్షన్ ఆగిపోతుందని అవతల వ్యక్తి చెప్పాడు. తన ప్రాథమిక వివరాలు సరిగా చెప్పడంతో పెన్షన్ కార్యాలయం ఉద్యోగిగానే భావించిన ప్రసాదరావు అడిగినట్లుగానే బ్యాంకు ఖాతా వివరాలతో పాటు పిన్ నంబర్, ఓటీపీ చెప్పాడు. ఖతం అయిపోయింది. అది మీరు ఆల్రెడీ మొన్ననే చెప్పారు. ఈ సైబర్ నేరాలకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు వెళ్ళగా ఖాతాలో చెల్లిగా కూడా లేదని తెలియడంతో కమ్ము తిన్నారు. ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి? ఇప్పుడు ఆయన ఎవరు ఆరోగ్య శాఖలో పనిచేసిండు. ఆరోగ్య శాఖ అంటే మంచి, అదే ఆరోగ్య శాఖ. ఆయన రిటైర్ అయిండు అని అంటే 50 లక్షలు రావాలా? ఇన్నేళ్ళు ఆయనకు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయని ఆయనకు తెలిసి చాలా చూసుంటారు. ఇట్లాంటి న్యూస్లు ఎన్నో వస్తున్నాయి. ఇంత అవగాహన ఉండి కూడా అవతలోడు ఫోన్ చేసి, ఎందుకంటే ఇక నమ్మిస్తాడు అవతలోడు. ఎట్లా నేనే కరెక్ట్, నేను ఫేక్ గాని కాదు అని మాట్లాడిండు. ఈయన కూడా నమ్మి ఇక అన్ని ఓటీపీ నంబర్ చెప్పిండంటే గోవిందా అంతే. అది 50 లక్షలు గాని ₹1,00,00,000 గాని ఒక్కసారి ఓటీపీ మనం ఇద్దరు వ్యక్తులకు చెప్పినాము అని అంటే అది ఎంత ఎగిరిపోతాయి. అది ఇక్కడ చూడు, ఈ ఏడాది 110 మందిని ఈజీగా మోసం చేశారు. 110 మంది అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇంత ఘోరంగా పెద్దోళ్ళు తయారైతే ఎంత మరి ఒక్కొక్కరి దగ్గర 50 లక్షలు అంట. మరి ఒక్కడి దగ్గర 50 లక్షలు అంటే 110 మంది దగ్గర అందరి దగ్గర 50 ఉండదు, 10 ఉండొచ్చు, ఒకటి దగ్గర 1 కోటి ఉండొచ్చు అట్లా. కానీ 110 మంది మేధావులే కదా వీళ్ళు మోసపోయింది. అయితే కాబట్టి ఇక మీరే ఇట్లా మోసపోతే హోదాలో ఒక మేధావి మీరే మోసపోతే రైతుల చదువుకోని వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలని. జాగ్రత్త అంతే చెప్పండి, మీరు కూడా చెప్పాలి ఒకసారి వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి ఎంత చెప్పినా కూడా ఎన్ని న్యూస్లు వచ్చినాయి మనం ఇప్పటికే ఒక 2-3 చదివినాం కావచ్చు. గత 3 రోజులు అంది ఇలాంటి సైబర్ నేరాలు అని చెప్పి. ఇప్పటికైనా ఎవరికి ఓటీపీ కానీ ఏం కానీ చెప్పి మీ డబ్బుని వృధా చేసుకోకండి, కొంచెం జాగ్రత్తగా వహిస్తే. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. మిమ్మల్ని ఎంతటి వారినైనా కానీ ఈజీగా నమ్మించి జస్ట్ ఓటీపీ మీరు చెప్పారంటే కథం. ఇంకా మీ డబ్బులు కాదు కదా, ఇంకా ఏం ఉండవు. ఇంకా కొంచెం జాగ్రత్త ఉండాలని తెలియజేస్తున్నాం. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల. నేటి నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం. ఆంగ్లం ప్రాక్టికల్స్ ₹100 అదనపు రుసుము. ఎందుకట? ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైందట. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 తేదీ నుంచి మొదలు కానున్నాయి. 25న ప్రథమ సంవత్సరం, 26వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల కాలపట్టికను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు ప్రతిరోజు 2 షిఫ్టులు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఆంగ్లంలో ప్రాక్టికల్స్ 20 మార్కులకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 21న అని చెప్పేసి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైంది. దీన్ని బట్టి ఇంటర్మీడియట్ చదివేటోళ్ళు జరంతా ఇది చూసుకోరే. నిన్న వరద నేడు బురద. ఇది ఖమ్మం జిల్లాలో వరంగల్
ముంపు కాలంలో జనం ఇక్కట్లు, పొలాల్లో మేటలు, తడిసిపోయిన ధాన్యం, అన్నదాతల అవస్థ. ఇదంతా మొత్తం అదైంది. ఇదంతా వరి, ఇటుపక్క మొత్తం వరి అయింది. ఆ పొట్టుక రాసారు కూడా మొత్తం ఇలానే ఇసుక మొత్తం జమ అయిపోయి ఇప్పుడు దీని వరిని తీయరాదు, ఏం చేయాలి. అంటే ఇది మొత్తం అట్లా అదొక రోడ్ లెక్క కొడుతున్నది. అదే మొత్తం ఇది ఒక పొలం. ఇది ఎట్లున్నదంటే మీరు చూడండి, ఇది ఈనాడు పేపర్లో ఈ పిక్చర్ చూస్తే తెలుస్తుంది. ఇది పొలమా, ఇది ఏమన్నా కొత్తగా రోడ్ వేస్తున్నది. ఎందుకంటే ఇట్లా రాళ్ళు రప్పలతోటి మొత్తం పొలం అంతా ఇట్లా వెళ్ళిపోయింది. ఇక దాని మీద ఒక డాంబర్ రోడ్ వేసుడే లేట్ అన్నట్టు. అది అంత ఘోరంగా ఉన్నది. అంటే చూడు ఎంత వరద వచ్చి ఉంటుంది. బాగా ఘోరం జరిగిందిలే. ఇక మనం ఈనాడు మెయిన్ పేపర్ అయితే చూసినాం. నిర్మల్ జిల్లా వార్తలకు వస్తే 4 రంగులు కార్పొరేట్ హంగులు. రాజూర ప్రాథమిక పాఠశాల రంగురంగుల దుస్తులతో ప్రార్థనలో పాల్గొన్న విద్యార్థులు అట. ఇది మీకు విషయం చెప్పాలనా? ఇది మన రాజేశ్వర్ సార్ గుర్తుందా మీకు? ఏ రాజేశ్వర్ సార్? మన ఇంతకు ముందు మన SS ఛానల్ ఇంటర్వ్యూ ఆ సార్ స్కూల్ ఇది. ఏది స్కూలా? రాజూరా? రాజేశ్వర్ సార్. రాజేశ్వర్ సార్. ఓకే ఓకే. అంటే రాజేశ్వర్ సార్ ప్రైవేట్ స్కూల్ కాదు, ఇది ఒక గవర్నమెంట్ స్కూల్. ఈ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్ సంబంధించిన పిల్లలు, ZPSS పిల్లలు. ఏంది ఇలా యూనిఫామ్ లో 4 రకాల, ఎల్లో, ఆరెంజ్, బ్లూ, ఇక్కడ గ్రీన్. సో ఇట్లా అనమాట 4 రంగులు కార్పొరేట్ హంగులు. సో వీరు లోకేశ్వరం మండలం రాజూర ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఇక్కడ 12 ఏళ్ల నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తున్నారు. LKG నుంచి 5వ తరగతి వరకు 279 మంది విద్యార్థులు ఉండగా 6 ప్రభుత్వ ఉపాధ్యాయులు, 9 మంది వీవీలు ఉన్నారా. పోషకుల ప్రోత్సాహం, గ్రామాభివృద్ధి సహకారంతో వీవీలకు వేతనాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది రోజు ఏకరూప దుస్తులు ధరించే విద్యార్థులు కొత్తగా కనిపించాలని రంగురంగుల దుస్తులు కుట్టించారు. పాఠశాల ఆవరణ చుట్టూ పెరిగిన పచ్చని చెట్లకు తోడు ప్రతి గురువారం ఇలా 4 రంగుల దుస్తులు ధరించిన విద్యార్థులతో ప్రైవేటు పాఠశాలకు ఏమాత్రం తీసుకోకుండా కనిపిస్తోంది. లోకేశ్వరంలోనా ఇది? లోకేశ్వరంలోని రాజూరా విలేజ్. ఎంత మంది అంటే 279 మంది ఉన్నారు. చాలా సూపర్, మంచి, బాగుంది. ఇట్లా ఇలా కూడా మంచిగా అనిపిస్తుంది పిల్లలకి. నీది ఈ కలరు, నాది ఆ కలర్ అనుకుంటా, అంటే ఇప్పుడు సూపర్ అనిపిస్తుంది. ఇక ప్రతిరోజు అంటే నార్మల్ గా స్కూల్ యూనిఫామ్ లో వస్తారు. ప్రతి గురువారం అంటే ఒక రోజు మంచి రోజు ఉంటది కదా. అదే గురువారం ఏదో ఒక రోజు పెట్టుకుంటారు, మంచిదే. రైట్, ఇట్లాగా ఉండాల. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు ఇట్లాంటి చేస్తామంటే విద్యార్థులకు బాగుంటది, డ్యూటీ చేసే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. 3న కబడ్డీ ఎంపిక పోటీలు. బైన్సా న్యూస్. ఇది నిర్మల్ అర్బన్ న్యూస్. బైన్సాలోని వేదాంత్ తపోవన్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 3న పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో కబడ్డీ అండర్-17 బాలబాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు అయితే నిర్వహిస్తారట. బైన్సాలో ఉంటుంది ఈ స్కూలు, వేదం తపోవన్ స్కూల్ అని. నేను ఒకసారి పోయొచ్చిన వేరే పని మీద. సో 3న అక్కడ అండర్-17 కబడ్డీ పోటీలు అయితే జరుగుతాయట బాలబాలికలకు. అయితే ప్రస్తుతం చదువుతున్న తరగతి బోనాఫైడ్, ఆధార్, గతేడాది ప్రోగ్రెస్ కార్డుతో ఉదయం 9 గంటలకు క్రీడాకారులు హాజరు కావాలని పేర్కొన్నారు. ఒక్కో పాఠశాల నుంచి 3 చొప్పున బాలబాలికలు హాజరు కావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. రైట్, సోయా విక్రయానికి రైతుల యాతన అంతా ఇంత కాదు. ఎట్టకేలకు కేంద్రాలు ఏర్పాటు కావడంతో టోకెన్ల జారీ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో తానూరులోని హంగిర్గా PACS ఆధ్వర్యంలో దంగపెల్లి గోదాంలో శనివారం టోకెన్లు జారీ చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న రైతులు శుక్రవారం రాత్రి అక్కడికి చేరుకున్నారు. తమకు మొదట టోకెన్లు అందుతాయో లేదో అనే బెంగతో గోదాం వద్ద ఏర్పాటు చేసిన 3 కౌంటర్ల ద్వారాల ఎదుట చెప్పులు, బండరాళ్ల గుర్తుల వరుస పెట్టారు. కొందరు రాత్రి అక్కడే టోకెన్ల కోసం నిద్రించారు. ఈ విషయం తెలుసుకున్న నిర్వాహకులు అక్కడికి వచ్చిన రైతుల పేర్ల జాబితా రాసుకున్నప్పటికీ అక్కడే నిద్రించారు. ఇంకా అట్లనే ఉంటుంది రైతుల పరిస్థితి. ఈ సోయా పంట అమ్మడం కోసం వచ్చిన తంట ఇదంతా. అదే తానూరు మండలం దంగపెల్లి గోదాం వద్ద నిద్రిస్తున్న రైతులు ఇక్కడే పడుకున్నారు అనమాట. బండ్లు పక్క పెట్టుకొని ఈయన వండుకున్నారు. ఎన్ని దోమలు కుట్టినావో ఏం కథన. అంతే ఇక రైతులది పాపం పరిస్థితి. మాటగా మిషన్ భగీరథ శుద్ధ జల కేంద్రాలలో నీటిని శుద్ధి చేస్తున్న యంత్రాలు ఇవి. జల శోయగం ఇంటింటికి శుద్ధి నీరు అందించే సంకల్పంతో స్థానిక గోదావరి నది నుంచి దిలావర్పూర్ మండలం మాటేగం గ్రామంలో మిషన్ భగీరథ శుద్ధి జలాల కేంద్రం ఏర్పాటు చేశారు. దీని నుంచి నిరంతరం నీటి సరఫరా చేస్తున్నారు. నిర్మల్, బోధ్, ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 1500 గ్రామాలకు నిత్యం 130 MLD శుద్ధ నీటిని సరఫరా చేస్తున్నారు.
యంత్రాలు శుద్ధి చేస్తుండగా జలపరివాళ్ళు చూపర్లను కనువిందు చేస్తున్నాయి. చూపర్లను కనువిందు చేస్తున్నాయి. వీళ్ళు ఇవన్నీ 1500 గ్రామాలకు ఇక నుంచి వెళ్తాయంట వాటర్. అవును. సో ఇక్కడ ఏందనంటే నిజంగానే ఇది ఇట్లా జల పరవళ్ళు వెళ్తా ఉంటే చూసేందుకు ఆనందంగా ఉంటది. అది సో ఇది దిలవర్పూర్ మండలం మాటేగాం గ్రామంలో మిషన్ భగీరథ జలశుద్ధి కేంద్రం అన్నమాట. ఇది మీరు కూడా వెళ్తే ఒకసారి వెళ్ళి చూసిరండి. అట్లా అక్కడ దగ్గర వాళ్ళు ఇప్పుడు మాటేగాం ఊరోళ్ళు కానీ అటు గుండంపల్లి దిలవర్పూర్ మీకు దగ్గరనే కదా, కాబట్టి ఒకసారి పోయిరండి, ఏమన్నా తెలుస్తుంది. ఒకసారి అక్కడికి ఆ కేంద్రానికి పోతే ఈ నీళ్ళు ఏంది, ఇది ఎట్లా శుద్ధి అవుతుంది, ఇది ఎట్లా వేటి ద్వారా అన్ని గ్రామాలు 1500 గ్రామాలకు ఎట్లా వెళ్తున్నాయి అని చెప్పేసి మీకు కొంచెం అవగాహన వస్తుంది. అట్లా కడెం వాగుపై వంతెన నిర్మించాలని ర్యాలీ. కడెం వాగుపై వంతెన నిర్మించాలని కోరుతూ శుక్రవారం మండలంలోని యాపల్గూడ, వన్స్పల్లి, దొందారి, చాకిరేవు, సత్తిగూడ గ్రామ ప్రజలు షేట్పల్లి గ్రామం నుంచి మండల కేంద్రం వరకు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కడెం వాగుపై వెంటనే వంతెన నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ తహసీల్దార్ లక్ష్మణ్ కు వినతి పత్రం అందజేశారు. ఆదివాసీ సంఘం నాయకులు తోటశం శంభు, కుడిమేత విజయ్, తోటశం భీమరావు, ఆయా గ్రామాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. కడెం న్యూస్ మనకు డైలీ ఒకటి ఉంటుంది. మళ్ళీ అటు ఇటు పోయి మళ్ళీ ప్రాజెక్ట్ గురించి లేకుంటే ఇలాంటి వంతెనల గురించి ఆ కడెం అయితే డైలీ ఒకటి ఉంటున్నది. ఇంటి ఆరోగ్యం ఇంటి సౌభాగ్యం. ఒత్తిడితో మహిళల్లో పెరుగుతున్న రక్తపోటు, మధుమేహం. మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది అట. వ్యాధి బాధితుల సంఖ్య రక్తపోటు 9050, మధుమేహం 6907, రక్తహీనత 2598 మందికి, గర్భ సంబంధిత 1361 మందికి, క్యాన్సర్ 1724, క్షయ 1668. ఈ సిక్కిల్ సెల్స్ అనేది చాలా అరుదైంది. సిక్కిల్ సెల్ అంటే 50 మంది చాలా అరుదైంది. వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు బన్నీ ఉంది కదా, బన్నీ కూడా సిక్కిల్ సెల్స్ ఉంది. అంటే ఎక్కువసేపు అంటే ఇప్పుడు చలిలో తిరగరాదు, వాళ్ళు వర్షంకు దడవరాదు, ఏదైనా కొంచెం చలి పెడితే కదా ఇక షేక్ అయిపోతారు, మొత్తం నరాలు ఇట్లా పొడుస్తాయి. ఇట్లా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక దాన్ని తట్టుకోవడం అంటే అది కాని పని. ఇక అంత డేంజర్ ఉంటుంది వచ్చిందంటే. అబ్బా నేను కల్లారా చూసిన కాబట్టి చెప్తున్నా, నిజంగా అది రావద్దు మనుషులు ఎవరికి. 50 మందికి ఉన్నదట. మళ్ళీ దీనికి పెన్షన్ లేదు, పెన్షన్ ఇచ్చేది లేదు. అంటే ఈ సిక్కిల్ సెల్ మనం చదువుతున్నాం కాబట్టి వాళ్ళకి తెలియాలి, ఈ విషయం వాళ్ళకి తెలియాలి కాబట్టి దీనికి పెన్షన్ లేదు. ఇప్పుడు దీనికి గర్భ సంబంధిత దానికన్నా గానీ, దీనికి దేనికి రక్తపోటు గానీ, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. కానీ ఈ సిక్కిల్ సెల్ అనేది చాలా మందికి తెలియని విషయం. కానీ ఇది వచ్చిందంటే మాత్రం చాలా బాగా అంటే బాగా డేంజర్ ఉంటుంది. టార్చర్ అంటే ఇక చెప్పకండి, మొత్తం హాస్పిటల్ మొత్తం ఎగురుతారు, అంత డేంజర్ ఉంటుంది. అది వచ్చిన ఒక 2-3 గంటలు, దానికి 2-3 గంటలు మళ్ళీ ఎక్కడ కూడా దీనికి మందు లేదు. తెలిసిన డాక్టర్ దగ్గరికి పోతేనే అది నడుస్తుంది. నువ్వు ఇష్టమైన డాక్టర్ దగ్గరికి పోయి సార్ నాకు ఇట్లా ఉందని చెప్తే ఏదైనా ఇంజక్షన్ వేసింది అనుకోండి, ఇక ఆ పరిస్థితి ఇంకా చెప్పరాదు. ఇక మొత్తం గడ్డలు అవుతాయి. పుండ్లు కూడా మానే వాళ్ళకి, పుండ్లు కూడా మానే వాళ్ళకి అంత డేంజర్ ఉంటుంది సిక్కిల్ సెల్. నీకు తెలిసిన వాళ్ళకి బండికి ఇప్పుడు ఉన్నది కదా, ఆదిలాబాద్ తీసుకెళ్ళినాం మేము చాలా సార్లు. చిన్న ఉన్నప్పటి సందే వస్తుంది. అయితే ఇప్పటిదాకా పరిస్థితి అట్లనే ఉంటుంది. చలిలో తిరగరాదు, వర్షం నానరాదు, చాలా జాగ్రత్త అంటే జాగ్రత్త ఉండాలి. కడుపు నొప్పి ఇవన్నీ ఉంటాయి ఇందులో. పెద్ద డేంజర్, డేంజర్ అంటే చాలా డేంజర్. సో అది ఇక్కడ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అన్ని పనులను చక్కదిద్దుతూ కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తూ తీరిక లేకుండా పనిచేసే మహిళ తనకు తెలియకుండానే అనారోగ్యం బారిన పడుతోంది. వాస్తవం అది చెప్పాలి. పొద్దుగాల లేచి నుంచి ఎన్ని పనులు చేస్తారు వాళ్ళు, ఎన్ని ఆడోళ్ళు లేకపోతే ఆ ఇల్లే గడవదు పాపం. మనము ఒకసారి ఇల్లు నూడమంటేనే ఏదో అవస్థ కొద్ది ఊడుస్తాము. కానీ అంటే చెప్తున్నా, ఒక్కరోజు మనము కంటిన్యూగా డైలీ ఒక పని చేయాలనుకుంటే మనకి ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అది కష్టం అనుకోరు, వాళ్ళ బాధ్యత లెక్క ఫీల్ అవుతారు. వాళ్ళు మన ఇల్లు, మన పిల్లలు, మన కుటుంబం అని చెప్పేసి ఆ బాధ్యతల్లో ఉండిపోతారు కాబట్టి వాళ్ళు అనుకోరు. గత సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వఫ్ట్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట కేంద్రం చేపట్టిన కార్యక్రమంలో నిర్మల్ జిల్లా పరిధిలోని మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. అందులో ఈ విషయం ప్రస్ఫుటమైంది. రక్తపోటు, మధుమేహం మహిళల్లోనే ఎక్కువగానే ఉండటం గమనార్హం. మన నిర్మల్ జిల్లా న్యూస్ ఇది. నిర్మల్ జిల్లా మహిళలారా కొంచెం మీ ఆరోగ్యాలు కాపాడుకోండి.
ఎంత ఎన్ని ఘోరాలు ఇగో రక్తపోటు 9,050 మంది కట్ట. ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ జిల్లా వాళ్ళే వీళ్ళంతా. ఇదంతా మధుమేహం 6,900 మంది. గిన్ని వేలల్లో పాపం ఆడోళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి తెలకుండా ఈ అనారోగ్య బారిన పడుతున్నారు. స్వర్ణారెడ్డి మేడం కూడా మాట్లాడుతుంది కదా, ఆమె మాట్లాడుతుండు. కుటుంబ శ్రేయస్సు ఎంత ముఖ్యమో వ్యక్తిగత ఆరోగ్యము అంతే కీలకం. ఈ విషయంలో మహిళలు నిర్లిప్తత వీడాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. యోగా, వ్యాయామం నిత్య జీవితంలో అలవాటుగా చేసుకోవాలి. ఇంట్లో చేసే పనులతో శారీరక శ్రమ కలుగుతున్నప్పటికీ నిర్దేశిత ఆసనాలతో చాలా వరకు అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు అని చెప్పేసి స్వర్ణారెడ్డి శ్రీవైద్య నిపుణురాలు నిర్మల్ జిల్లా. అందరికీ తెలుసు ఈ మేడం. సో ఆవిడ చెప్తుంది, మీకు ఎంత పనులు ఉన్నా కూడా మీ పనులు ఎట్లా తప్పో చెయ్యాలి, వ్యాయామం చేయాలని చెప్తుంది. అట్లనే ఆ పనులు అయిపోయిన తర్వాత కొంచెం మీరు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి, వ్యాయామం చెయ్యర్రి, కాస్తో కూస్తో మంచిగా ఉంటుంది అని చెప్పేసి స్వర్ణారెడ్డి మేడం గారు చెప్తున్నారు. కొంచెం ఎట్లయినా మహిళలు కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూత్రపిండం ప్రాణగండం పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్య అన్నట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు సంఖ్య బాగా పెరుగుతుంది. ప్రభుత్వం, ప్రైవేటు డయాలసిస్, రక్తశుద్ధి కేంద్రాలు రద్దీగా మారుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఇతర వ్యసనాలతో కిడ్నీలు దెబ్బతింటున్నాయని, శరీరానికి రావాల్సిన మోతాదులో నీరు అందకపోవడంతో ఇతర వ్యాధుల ప్రభావం, ఇష్టానుసారంగా మందులు వాడటంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డయాలసిస్ కేంద్రాల్లో రోజుకు సగటున 150 మంది వరకు చికిత్స చేయించుకుంటున్నారు. ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స అందిస్తుంది. పలు ప్రైవేటు ఆసుపత్రుల కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు, కానీ బాగా డబ్బులు తీసుకుని చేస్తారు. కానీ అది అంతే ఉంటది. ఇక అయ్యో ఇక్కడ ఉంది ఉమ్మడి జిల్లాలోని డయాలసిస్ కేంద్రాల్లో వ్యాధిగ్రస్తులు సుమారు 38 మంది. అందుబాటులో ఉన్న పడకలు అంటే 38కి ఓన్లీ 5 పడకలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 38 మందికి పేషెంట్లు ఉన్నారు. ఇక్కడ ఎన్ని పడకలు ఉన్నాయని అంటే 5గురికి పడకలు ఉన్నాయి. మరి మిగతా మంది ఏడవండాల, వాళ్ళ మీద పోయి పడాల, ఒకడి మీద ఒకడు అట్లా. ఈ 5గురు ఇట్లా వండుకుంటే వాళ్ళ మీద ఇట్లా వండాలి. అది మన హాస్పిటల్లో పరిస్థితి. మంచిర్యాలలో ఇది 66 మంది ఉన్నారు డయాలసిస్ కేంద్రాలు. అక్కడ ఉన్న పడకలు మాత్రం 10. ఆదిలాబాద్ లో 92 కేసులు ఉంటే 92 మంది ఉంటే అందులో ఉన్నాయి 10 పడకలు. అయితే నిజంగా ఇది ఆదిలాబాద్, నిర్మల్ బాగా అంటే బాగా ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ మన నిర్మల్ అన్ని కొంచెం ఎక్కనున్నాయి అన్ని విషయాల్లో. ఎట్లా అభివృద్ధిలో కూడా ఎక్కనే ఉన్నానని అందరు అనుకుంటారు చుట్టుపక్కల. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మలే కొంచెం అభివృద్ధి ఏందిరా అని అనుకున్నప్పుడు చావులు ఎక్కనే ఉన్నాయి, రోగాలు ఎక్కనే ఉన్నాయి, ప్రతిదీ ఎక్కనే ఉన్నాయి. మన నిర్మల్ అనేది కొంచెం టాప్ లో ఉంటది. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిదానికి టాప్ ఎట్లుంటుందో అన్నిటికీ ముందర ఉన్నాం మనం. ఈ చచ్చిపోవడానికి కూడా ముందట ఇక్కడ మహిళలు ఇంత వ్యాధులతోటి ఇబ్బందులు వాడు. ఇక్కడ కూడా ఈ మూత్రపిండాలకు సంబంధించి దీంట్లో కూడా 86 మంది పడకలేమో 5 పడకలట. ఇది ఘోరం. ఇది నీళ్ళు ఎక్క తాగితే అది రావడానికి ఛాన్స్ ఉండదు, ఆ ప్రాబ్లం ఉండదు. నీళ్ళు ఎక్క తాగారు 10 రూపాయలకు 20 లీటర్ల డబ్బా వస్తున్నది. కొంతమందికి ఇంట్లోనే బోర్ ఉంటుంది, రూపాయి ఖర్చు ఉండదు, ఫ్రీగా వస్తుంది. లేదంటే 10 రూపాయలకు ఒక డబ్బా. నీళ్లు తాగడానికి ఏం బాధ? రోజుకు 4 లీటర్ల నీళ్లు తాగాల మనిషి. నీకు వీలు కాలే 3 లీటర్లన్నా తాగాలి, కనీసం 3. మన శరీరం ఓపిక పడుతుంది 1 లీటర్ సరే పోన్లే అని. నువ్వు మరీ 2 లీటర్లు కూడా తాగుతలేవు, లీటర్ కూడా తాగుతున్నావు లేదు రోజంతా. అందుకనే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ. నీళ్ళు తాగితే పోయే రోగం ఇది. ఈ మూత్రపిండాలు అది నీళ్లు తాగండి ఫస్ట్. నీళ్లు తాగితే ఈ వ్యాధి రాదు. ఇక ఏదో మనం కర్మ మంచిగా లేకపోతే ఎన్ని నీళ్ళు తాగినా ఒక్కోటి వస్తుంది అనుకో, అది వేరు. కానీ ఇన్ని కేసులు ఉంటాయి, నీళ్ళు బాగా తాగరు. ఇదేం సార్ ఇన్ని గుంతలా? కడెం ప్రాజెక్టు వెళ్లే దారిలో అడుగడుగున గుంతలు ఏర్పడ్డాయి. వర్షం పడితే ఆ గుంతలు నీరు నిలిచి కాలినడకన వచ్చిపోయే వారికి, వాహనదారులకు ఇబ్బంది తప్పడం లేదు. శుక్రవారం ఎక్త దివాస్ పురస్కరించుకొని పోలీస్ ఆధ్వర్యంలో టూ కెరన్ పెట్టారు. పెద్దూరు నుంచి కడెం ప్రాజెక్టు వరకు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు, యువకులు, నాయకులు ఈ గుంతలు తప్పించుకుంటూ ఇబ్బందికరంగా పాల్గొనాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారు. 2 కెరన్ ప్రాజెక్టుకు వెళ్లిన విద్యార్థులు, యువత ఇబ్బందులు తప్పడం లేదని ఫోటో ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ గుంతలు. ఇదంతా ఇదేంది గుంతను? ఇది ఇంత అదే. అయితే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఆ సార్ది జయంతి ఉండే.
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి. ఆ సారథి జయంతి సందర్భంగా టూకే రన్ నిర్వహించారు చాలా చోట్ల. అవును. ఆ కడెం కాడ కూడా ఆ టూకే రన్ నిర్వహిస్తే వాళ్ళు ఏం చేశారు, దీని మీదకి వెళ్ళి తీసుకుపోయారు, ప్రాజెక్ట్ మీదకి వెళ్ళి టూకే రన్ నిర్వహించారు. అవును. అప్పుడు అర్థమైంది జ్ఞానం పొక్కలు ఉంటే మేము ఇట్లా తప్పించుకోవాలా ఎటని పోవాలా, ఇది ఏది సార్ ఇంతగానం గుంతలు ఉంటే ఎట్లా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు అన్నట్టు. ఆ సార్లతోటి అన్నారు అన్నట్టు, ఇదేంది సారు ఎన్ని గుంతల అని మాట్లాడాను అనమాట. ఈ సందర్భంగా మళ్ళొకసారి మన కడెం ప్రాజెక్టు మన న్యూస్లోకి వచ్చింది గట్లా. చూడరు ఎంత పెద్ద గుంతున్నదో చూడండి. రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఇటు మొత్తం రోడ్ అంత ఉన్నది, ఈడికి పక్క పోండి, ఇదే పొలంలో కదా ఒడ్డు మీకు. అది చలో నెక్స్ట్. నిధులు లేక ట్రాక్టర్లు నడవక పంచాయతీల్లో తుప్పు పడుతున్న వైనం. ఓరి అమ్మ, ట్రాక్టర్లు నడిపేందుకు కూడా నిధులు లేవు. ఏసుంటి పరిస్థితికి వచ్చింది మన ప్రభుత్వము, మన తెలంగాణ. పంచాయతీల్లో తుప్పు పడుతున్న వైనం. ఇవో కుంభీలో తుప్పు పడుతున్న ట్రాక్టర్ నిజంగానే తుప్పు పట్టింది మనకు. ఇది మనకు పేపర్లో టీవీలో చూస్తేనే గిట్లా కనబడుతుంది అంటే డైరెక్ట్ గా చూస్తే అది ఎంత ఘోరంగా ఉన్నదో. పాత ఇనుప సామాన్ అనుడే. మండలాలు 18, గ్రామ పంచాయతీలు 400, ట్రాక్టర్ల కొనుగోలు 396. అంటే దాదాపు ప్రతి ఊరుకు ట్రాక్టర్ ఉన్నది. పారిశుద్ధ్య కార్మికులు 1215 మంది. అయితే గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్లు నిధులు లేక మూలకు పడ్డాయి. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల ద్వారా ట్రాక్టర్లను కొనుగోలు చేయించి మల్టీపర్పస్ వర్కర్లను నియమించింది. ఇంతవరకు బాగానే ఉన్న నిధుల కొరతతో ట్రాక్టర్లలో డీజిల్ పోయడం లేదు, డీజిల్కే దిక్కు లేదు, జీతాలకి ఏమొచ్చింది. దీంతో లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు కదలడం లేదు. ఎక్కడి ట్రాక్టర్లు అక్కడే తుప్పు పడుతున్నాయి. కొన్ని మరమ్మతులకు నోచుకోక పనిచేయడం లేదు. గతంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద పంచాయతీల్లో చెత్త తరలించడానికి సైకిల్ రిక్షాలను అందించారు. వాటితో పారిశుద్ధ్య సిబ్బంది ఇంటింటా చెత్తను సేకరించేవారు. కాలక్రమంలో వాటిని మూలన పడేశారు. స్వచ్ఛ తెలంగాణ మిషన్లో భాగంగా 8 ఏళ్ల క్రితం గ్రామానికి ఓ డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు ఏర్పాటు చేసి చెత్త తరలించడానికి ట్రాక్టర్లను కొన్నారు. పాలక వర్గం గడువు ముగిశాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ట్రాక్టర్ల నిర్వహణ భారమై డీజిల్ పోయలేని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల చెత్త సేకరణ ట్రాక్టర్లు 2-3 రోజులకు ఒకసారి తిరుగుతున్నాయి. ఇది ప్రతి ఊర్లో ప్రతి కుటుంబానికి ఈ బాధ తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు చెత్త బండి వచ్చిందండి అని చెప్పేసి బాగా తిరుగుతుండే, మస్తు తిరుగుతుండే. ఆ ట్రాక్టర్ ఆడికెళ్ళి వస్తుంది అని అంటే వీళ్ళు రెడీ అయిపోయి ఆ బకెట్ ఆడ పెడుతుండ్రి ఆకెట్లా. ఇక వాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకోపోదురు, లేదంటే వీళ్ళే ఎత్తుండ్రి. అది అలవాటైంది జనాలకు. ఇక 2 ఏళ్ల నుంచి ఏ ఊరుకు సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, నిధులు వస్తలేవు. ఎడికెళ్ళి వస్తాయి? పంచాయతీల్లో పరిపాలించేటోళ్ళు ఉంటే కదా అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డబ్బులు పంపిస్తాయి. ఇక్కడ ఎట్లాగో సర్పంచులు లేరు, అక్కడి నుంచి రావాల్సిన నిధులు వస్తలేవు. ఫలితంగా ఇందులో పోయడానికి డీజిల్ కూడా లేదు. కొన్ని గ్రామ పంచాయతీల్లో మాజీ సర్పంచులే వాళ్ళ జేబులోకి వెళ్ళి ఇప్పటికీ కొంచెం ప్రేమ ఎక్కువ వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టి అరే మరి చెత్త ఊర్లో అట్లనే ఉండిపోతుంది అని చెప్పేసి ఆ 3 రోజులకు ఒకసారి అన్నా వాళ్ళ జేబులోంచి కొన్ని డబ్బులు వేసి ఆ డీజిల్ ఓపించి కొన్ని ఊర్లలో దింపుతున్నారు. నిజంగానే ఇది మన పరిస్థితి. మన తెలంగాణ, మన సర్పంచులు, మన రాష్ట్ర ప్రభుత్వము ఇట్లా తయారైంది. ఏడికొచ్చిందో ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ రోజులు డీజిల్ పోయేందుకు డబ్బులు లేనప్పుడు జీతాలు ఏంది, అన్ని పారిశుద్ధ కార్మికులు 1215 మందికి వాళ్ళకి జీతాలు ఏమి ఇస్తారు? వాళ్ళ జీతాలు ఎట్లు ఇస్తున్నారు, ఏం కథ అయిపోయినాయట. మరి అడిగి మాట్లాడాలి. ఈ పారిశుద్ధ కార్మికులను ఒకసారి పిలుద్దాం, మనం ఒకళ్ళని పిలుచుకొని మాట్లాడాలి. ఏమయ్యా నీకు జీతం వస్తుందా, నెలకి ఎంత వస్తున్నది, ఎన్ని నెలల నుంచి వస్తుంది, బంద్ అయితే ఎన్ని నెలల నుంచి బంద్ అయింది, ఇవన్నీ ఒకసారి మాట్లాడాలి. వీళ్ళతోటి పంచాయతీ వాళ్ళతోటి పిలుచుకొని మాట్లాడదాం. ఇది నిర్మల ఉత్సవాల నిర్వహణకు సన్నద్ధం కావాలి అట కలెక్టర్ గారు చెప్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ వారంలో నిర్వహించనున్న నిర్మల ఉత్సవాల నిర్వహణకు వచ్చే సంవత్సరం పోయిన జనవరిలో జరిగింది కదా, ఇది 3 రోజులేమో. నిర్మల ఉత్సవాల నిర్వహణకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నిర్మల ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో తొలిసారి నిర్మల ఉత్సవాల పేరిట నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందామని చెప్పారు. జిల్లా చరిత్ర,
సాంస్కృతిక వారసత్వాన్ని ఈ వేదిక ద్వారా ఆవిష్కరించామన్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ మినీ స్టేడియం సిద్ధం చేయాలని, సుందరీకరణ పనులు చేపట్టాలని, మరుగుదొడ్లు, పెయింటింగ్స్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణ గురించి అందరి ఆలోచనలు, అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ అభిలాష అభినవ్ గారు నిజంగా చాలా ముందు చూపుతోటి 2 నెలలు ఉంది ఇంకా ఇంత ముందు చూపుతోటి ఆ స్టేడియాన్ని సిద్ధం చేయండి అని, టాయిలెట్స్ ఏర్పాట్లు చేయండి అని, మంచిగా సుందరీకరణ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. నిజంగానే పోయిన జనవరిలో జరిగిన ఈవెంట్ మన అందరికి కొత్తగా అనిపించింది. ఇదేంద్ర నిర్మల ఉత్సవాలు కొత్తగా అని చెప్పేసి. సో అది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిందట. మంచి విషయమే. మన నిర్మల్ గురించి, మన 400 ఏళ్ల చరిత్ర ఉన్న మన నిర్మల్ పట్టణం గురించి ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టుకోవాలా. ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాతనే అది జరిగింది. అవును. సో చరిత్రలో ఉండిపోతారు నిర్మల్ జిల్లా చరిత్రలో. ఇప్పుడు ఎప్పుడు ఉత్సవాలు జరిగినా కానీ అరే కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు మొదలు పెట్టిర్రు అని చెప్పి ఉండిపోతారు. నిజంగా సూపర్ మేడం. బాసరాలో భక్తుల సందడి. ఓకే, ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉంటది. చలో నెక్స్ట్. ఇప్పుడు మనం వెలుగు పేపర్లో మన ఈ న్యూస్ చూద్దాం. ఓటీపీ వస్తున్న స్లాట్ బుక్ కావట్లే, యాప్ ప్రాబ్లమ్స్తో పత్తి రైతులకు ఇబ్బందులు. ఆన్లైన్లో సరిగా నమోదు కాని పంట వివరాలు, సిసిఐ సెంటర్లకు వెళ్తే ఎదురొస్తున్న కష్టాలు. ఇదే సమస్యతో ప్రతి సెంటర్కు రోజు 10 మంది పైగా రైతుల రాక. ఈ ఎంత కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈ యాప్ల వల్ల. మనం చేసినంత అదే ఉండదు కదా. అంటే పని చేస్తుంది కానీ కొంతమందికి ఇబ్బంది పెడుతుంది ఏదో కారణంతో. మరి పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్తో కష్టాలు పడుతున్నారు. సిసిఐ సెంటర్లలో మద్దతు ధర 8,100కు అమ్ముకుందామంటే నిరాశ ఎదురవుతోంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాప్లో స్లాట్ బుక్ కావడం లేదు. ఆన్లైన్లో కొందరు రైతుల వివరాలు సరిగా అందుబాటులో లేవు. మొబైల్కు ఓటీపీ వస్తున్నా కానీ స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు కొందరికి ఫార్మర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని, మరికొందరికి ఫార్మర్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ బార్ కోడ్ అని వస్తుంది. దీంతో రైతులు సిసిఐ సెంటర్లలో పత్తిని ఎలా అమ్ముకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేదేమి లేక కొందరు రైతులు 6,500కు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది నిన్న ప్రతి గవర్నమెంట్ చెప్పేది అదే. ఏమని వేరే దగ్గరికి అమ్ముకుంటే మీకు చాలా తక్కువ రేట్ వస్తుంది, గవర్నమెంట్ మీరు అమ్ముకుంటే ఎక్కువ రేట్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇది ఏమైతుందంటే ఈ స్లాట్ బుక్ చేయడం కానీ, ఈ ఓటీపీ రావడం కానీ, ఈ పంట సరిగా మనము అందులో సరిగా పంటకు సంబంధించింది దాన్ని మన ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వకపోవడంతో ఏమైతుందంటే ఇది పరిస్థితి. మళ్ళీ చివరికి వచ్చేసరికంటే మళ్ళీ దళారుల చేతికి వెళ్ళి 8,100 రూపాయలకు అమ్ముకునే పత్తిని వాళ్ళు కేవలం 6,500 రూపాయలకు అమ్మి 2,000 రూపాయలు నష్టపోతున్నారు. దాదాపు 2,000 రూపాయలు నష్టపోతున్నారు. కొంచెం ఓపిక పట్టు అవుతుంది, ఎందుకంటే కొంచెం టెక్నికల్ గా ఇబ్బందులు ఉంటాయి. బట్ మీరు కొంచెం ఓపిక పడితే ఎందుకు క్వింటాల్కి 1,600 రూపాయలు నష్టపోవడం అట్లా. ఇక లేకపోతే రేపన్నా అమ్ముకోండి కానీ క్లియర్ అవుతుంది. కొంచెం ఓపిక అంతే. సరేనా? మరీ 1,600 తక్కువ అంటే ఇక్కడ 8,100 రూపాయలు ఏడా, ఇక్కడ 6,500 ఏడా. కొంచెం ఓపిక పట్టుర్రి. చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఒకటేసారి వెళ్ళి లాగిన్ అవ్వడము ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి చిన్న ఎర్రర్స్ ఉంటాయి. సో అవి క్లియర్ అవుతాయి. దానికి మీరు ఇంత నష్టపోవాల్సిన పని లేదు. జరంత ఓపిక పట్టుర్రి, అన్నీ సెట్ అవుతాయి. తెలంగాణ అబ్బాయి, ట్యునీషియా అమ్మాయి పెళ్లితో ఒక్కటైన ప్రేమ జంట. ఇరు కుటుంబాలు బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం. నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్న వధూవరులు. ఇది కామన్ అయిపోయింది. తెలంగాణ అబ్బాయి, ట్యునీషియా అమ్మాయి ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు బుచ్చగారి చైతన్య 2 ఏళ్ల కింద ఉత్తర ఆఫ్రికాలోని ట్యునీషియా దేశానికి జాబ్ కోసం వెళ్ళాడు. ఓకే. అక్కడ యువతి ఇమెన్ బెన్ తో పరిచయమై ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. యువతి ఇమెన్ బెన్ తన ఫ్యామిలీతో కలిసి నెల కింద ఇండియాకు వచ్చి అబ్బాయి పేరెంట్స్ తో మాట్లాడారు. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం ముహూర్తం నిర్ణయించి శుక్రవారం పెళ్లి జరిపించారు. పెళ్లికి సూపర్, గ్రేట్. ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నాయి రాష్ట్రాలు కాదు, ఈ 6G 5Gలు ఈ యుగంలో ఉన్నాం. AI దీంట్లోకి వచ్చినాం, అదేం పెద్ద విషయం కాదు. జాతీయ సమైక్యతకు నిదర్శనం సర్దార్. మంచిర్యాల 2K రన్లో కలెక్టర్ కుమార్ దీపక్. ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ రాజాసి షా అధికారులు
నిర్మల్లో జెండా ఊపి 2K రన్ ప్రారంభిస్తున్న ఎస్పీ జానకి. రామకృష్ణాపూర్లో రన్ ఫర్ యూనిటీలో పాల్గొన్న పోలీసులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు. మంచిగా జరిగింది. మొత్తం చెన్నూరు, బెల్లంపల్లి, జన్నారం, అందరూ పోలీసులు 2K రన్ చాలా చోట్ల నిర్వహించారు. ఇది మంచిదే. ఈ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు. ఆంధ్రజ్యోతిలో జిల్లా వార్తలు ఏమున్నాయి చూద్దాం. ఎండిఎం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బుక్యా రమేష్ అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రిలే నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. మహిళలు అక్షరాస్యతపై దృష్టి పెట్టాలి. మహిళా సంఘాల సభ్యులు అక్షరాస్యతపై దృష్టి సారించాలని వయోజన విద్యాధికారి తిరుపతిరావు అన్నారు. అమ్మకు అక్షరమాల ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కుంటాల మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. మంచి కార్యక్రమమే. ఇక్కడ కూడా ఈ ఆంధ్రజ్యోతిలో కూడా ఇవన్నీ కవర్ చేశారు. 2K రన్ ఇందాక మనం చదివినాం కదా. లక్ష్మీ చందలో దేశ సమైక్యతకు ప్రతి భారతీయుడు కట్టుబడాలి. ఎస్, భారతదేశం కంటే ఇంకా ఏం కావాలా. ర్యాలీ ప్రారంభిస్తున్న కడెం ఎస్ఐ పెంబిలో యువకులతో కలిసి 2Kలో పాల్గొన్న 2K రన్లో పాల్గొన్న ఎస్ఐ లింబాద్రి. ఇది హైదరాబాద్ బషీర్బాగ్లో, ఇది ఖానాపూర్లో, ఇక్కడ మన లక్ష్మీ చంద మండలంలో. మొత్తానికి మంచి కార్యక్రమం అయితే నిన్న జరిగింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళి అట. నివాళులు అర్పిస్తున్న డిసిసి అధ్యక్షుడు శ్రీహర్రావు, బైన్సాలో నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు. సో మాజీ ప్రధానమంత్రి అనమాట ఇందిరాగాంధీ గారికి ఘనంగా నివాళి అర్పించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని డిసిసి క్యాంపు కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు కూచాడి శ్రీహర్రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీహర్రావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారత జాతీయ చరిత్రలో ఒక అజరామరమైన నాయకురాలని అన్నారు. దేశం కోసం త్యాగం చేసిన ధైర్యవంతురాలని కొనియాడారు. దేశ సార్వభౌమత్వం కాపాడటం కోసం పేదల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని అన్నారు. గరీబ్ హఠావో పథకాలతో ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించారన్నారు. నిజమే, ఉక్కు మనిషి, ఉక్కు మహిళ అంటారు ఆవిడ్ని కూడా. ఎందుకంటే ఆ కాలంలో ఒక భారతదేశంలో ఒక బలమైన ప్రధాని అని అంటే ఆమెనే. సో ఇప్పటికి కూడా ఆమె చేసినటువంటి కార్యక్రమాలని జనాలు గుర్తిస్తారు. ఇందిరాగాంధీ అని అంటే చాలామందికి ఒక రకమైన ఒక ఎమోషన్ ఉంటుంది ఆమె పట్ల. ఎందుకంటే ఇప్పుడు మనకు మోడీ ఎంత పవర్ఫుల్ ఉన్నాడో ప్రధానమంత్రిగా, ఆ కాలంలో ఇందిరాగాంధీ అంత పవర్ఫుల్ అన్నమాట. సో ఆమె వర్ధంతి సందర్భంగా అధ్యక్షుడు శ్రీహర్రావు గారు మాట్లాడారు. ఈ సందర్భంగా రైట్ 7 నుంచి పోచమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపన ఉత్సవాలు అట. మనం నిన్న చెప్పుకున్నాం. ఇది మహేశ్వరరెడ్డి గారు పిలుపునిచ్చిండ్రు. అట్లనే ఇది శ్రీహర్రావు ఆహ్వాన పత్రం అందజేసిండ్రు అనమాట. 7వ తారీఖు నాడు రావాలని చెప్పేసి శ్రీహర్రావు గారిని ఆహ్వానిస్తున్నారు ఇక్కడ. రైట్, కడెం వాగుపై బ్రిడ్జ్ నిర్మించాలి చెప్తున్నాం కదా. కడెము బ్రిడ్జ్ కానీ ఆ కడెం వాగు కానీ ఇది ఖచ్చితంగా మనకు ప్రతిరోజు ఉంటుంది. కాబట్టి కడెం మీద కొంచెం అధికారులు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 10 లక్ష్యం 100%. అగ్రశ్రేణి ఫలితాల కోసం మిషన్ లక్ష్యం. నేటి నుంచి ఆశ్రమ పాఠశాలల్లో అమలు, ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి, మంచి మార్కుల సాధన కోసం ప్రత్యేక ప్రణాళిక అట. 10వ తరగతి విద్యార్థుల కోసం ఆ ఏర్పాట్లు అన్నమాట. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలది ఇప్పుడు ఎగ్జామ్ నెలలు అనుకోవాలి. ఇక ఈ 2-3 నెలలు ఇప్పుడు ఏముంటది. ఇక ఇప్పుడు కాదులే, ఇప్పుడు వచ్చిన కంగారు లేదు. కానీ కొత్త ఏడాది వచ్చినాకట జనవరి నుంచి అదే పని. ఇంకా అదే జనవరి వచ్చిందంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇక ఉమ్మడి జిల్లాలో 3868 మంది విద్యార్థులు ఉన్నారట. అవును. రోజువారీ ప్రణాళిక ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు విద్యార్థులకు నాలెడ్జ్ అసైన్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 8కే ఇంత జల్దీ అంటే ఇప్పుడు వీళ్ళు ఆశ్రమంలో అట్లంటే నార్మల్ గా ఇప్పుడు వాళ్ళు ప్రొద్దులు లేచి స్టడీ అవర్స్, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో స్టడీ అవర్స్ మార్నింగ్ 6 గంటల నుంచి 8 గంటల దాకా స్టడీ అవర్స్, తర్వాత వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి ఒక 1 అవర్ టైం అట్లా చేస్తున్నట్టు ఆశ్రమ పాఠశాలలు కూడా మంచిగా అట్లా చేస్తున్నారు. అట్లా చేస్తే ఇప్పుడు అందుకే 8 గంటలకు మార్నింగ్ నుంచి స్టార్ట్ 8 నుంచి 9 దాకా అసైన్మెంట్ అట విద్యార్థులకు. అది
ప్రతిరోజు రాత్రి స్టడీ అవర్స్ పర్యవేక్షణ కోసం ఉపాధ్యాయులను నియమించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారో పరిశీలించడానికి విషయ నిపుణుల చేత కాంప్లిమెంటరీ బృందాలు ఏర్పాటు చేశారు. అది మంచిదే విద్యార్థుల కోసం. మేము 10వ తరగతి ఉన్నప్పుడు మల్లాపూర్ మా స్కూల్ కదా, 4 గంటల వరకు అంత స్కూల్ ఉంటుండే కదా. 4 గంటల నుంచి మాకు 10వ తరగతి ఉన్నప్పుడు పక్కకు తీసుకుని వచ్చి ఇక సాయంత్రం 6 గంటల దాకా మమ్మల్ని ఇంటికి పంపించకపోతుండే. మాకు కూడా ఒక టెన్షన్, ఎందుకంటే మేము 7th క్లాస్ బోర్డు రాసినాం, కానీ ఈ 10th క్లాస్ అంటే కొంచెం ఇక 10th అంటే మన జనరేషన్ కి ఒక రకమైన భయం. సో అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా ఉందనుకో ఆ భయం. 10వ తరగతి పరీక్ష అంటే ఒకలాంటి ఒక వైబ్ అది అంతే. కాబట్టి దానికోసం అంటే 10వ తరగతిని దాటియాలి, అది ఆపద్దు అన్నట్టు. సో అక్కడ ఫెయిల్ అయితే మళ్ళా అది మంచిది అని ఫీలింగ్. అది 10వ తరగతి పాస్ అయిపోవాలి అంతే. ఏందో అది పెద్ద ఒడ్డు ఇక అట్లా. కాబట్టి అది దాటియాలనే అందరికీ ఉంటది. సో ఈ విద్యార్థుల కోసం ఎన్ని రకాల చర్యలు చేపట్టినా మంచిదే. అది విద్యార్థులు చదువులు వాళ్ళ భవిష్యత్తు చదువుకునే వాళ్ళ కోసం ఎంత చేసినా, చదువు మీద ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఎంత బడ్జెట్ కేటాయించినా మంచిదే. అది ఇంటర్మీడియట్ లో 100% ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు కలెక్టర్ రాజార్సి షా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్. సో ఇంటర్మీడియట్ లో 100% పాస్ అయిపోవాలా అందరూ అని చెప్పేసి కోరుతున్నారు అనమాట. 108 కార్యాలయంలో పాము కలకలం. ఇది తాంసీ మండల కేంద్రంలోని 108 కార్యాలయంలో పాము కలకలం రేపిందట. తెల్లవారుజామున కార్యాలయంలో నిద్రించిన పైలట్ పొచ్చన్న కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్ళి తిరిగి గదిలోకి వచ్చాడు. ఆ సమయంలో ఈఎంటి గజానన్ పై పాము ఉండటాన్ని చూసిన పొచ్చన్న అతన్ని అప్రమత్తం చేశాడు. గజానన్కు పాము కాటు వేసిందనే అనుమానంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్కు ఆసుపత్రిలో పరీక్షలు చేయగా నార్మల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. సో అప్పుడే వెళ్ళినట్టుంది పాము, జస్ట్ మిస్ అయినారు. అది లేకపోతే ఏం కథ అవుతుండను. సో కార్యాలయాలకి పాములు వెళ్ళిపోతున్నాయి, కొంచెం చూసుకోవాలా. ఇదే దేశ సమగ్రత ఐక్యత కోసం పటేల్ కృషి. ఇది ఎక్కడ ఇంద్రవల్లిలో ఇది అలా పోటీలు నిర్వహించి వాళ్ళకు బహుమతులు అందజేస్తున్నారట. సూపర్. రాయిగూడలో పాల్గొన్న ఏఎస్ఐ రమేష్, ప్రిన్సిపల్ ఆత్రం భాస్కర్. ఇదంతా ఇంద్రవెల్లి, నేరేడుకొండ, ఆదిలాబాద్, భీంపూర్, నార్నూర్. ఓకే, వెలుగు మెయిన్ పేపర్కి వెళ్దాం. చలో ఇక జిల్లా న్యూస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బాకీ ఉన్నాం, వెలుగు మెయిన్ పేపర్ చూసుకోవాలి ఒకసారి. అదొకసారి చూసి ఈ న్యూస్ని ఈ రోజుకైతే క్లోజ్ చేద్దాం. మనం ఎప్పుడైనా సరే ఈనాడు ఒకటి కానీ వెలుగు కానీ మెయిన్ పేపర్ ఒకటి చూసుకొని ఇమ్మీడియట్గా మనం జిల్లా పేపర్ల మీద ఫోకస్ చేద్దాం. ఆ తర్వాత మిగతా బ్యాలెన్స్ ఇట్లా వెనక్కి మళ్ళీ చదువుకుందాం. ఓకేనా? ఇదే మనం ఫాలో అవుదామని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. చలో వెలుగు పేపర్ కానీ. హీటెక్కిన జూబ్లీహిల్స్ ప్రచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కింది. విజయమే లక్ష్యంగా 3 ప్రధాన పార్టీలు బరిగీసి కొట్లాడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇన్నాళ్ళు మంత్రుల వరకే ప్రచారం పాల్గొనగా శుక్రవారం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తించారు. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అటు ఎర్రగడ్డ డివిజన్ బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోటాపోటీ ప్రచారం చేశారు. ముగ్గురు నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలతో విరుచుకపడ్డారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. 14న ఫలితం తేలనుందని చెప్తున్నారు. మరి ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అది అందరికీ తెలిసిన విషయమే. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ ప్రచారాల్లో ఒరుకుడు, తిట్టుకునుడు అవన్నీ కామన్. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిండు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ వచ్చిండు, బీజేపీ నుంచి అయితే పెద్ద మనిషి కష్టపడుతున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే వీళ్ళు ముగ్గురు దిగిండ్రు. ఇక మరి కేసీఆర్ ఎప్పుడు దిగుతాడో చూడాలి. దిగడిగా ఎందుకు? కేసీఆర్ ఒక సీట్ కోసం దిగే మనిషి కాదు. కరెక్టే కానీ మొన్న న్యూస్ అయితే వచ్చింది దిగుతాడు ఆయన కూడా. లేదు దిగాడు కేసీఆర్. అది ఆయన విజన్, అది వేరున్నది. సరే ఆయన కేసీఆర్ దిగేంత ఇది ఎలక్షన్ కాదు. ఎలక్షన్ కాదు, కేసీఆర్ దిగితే అది వేరే ఉండదు. అక్కడ కిషన్ రెడ్డి కనిపించాడు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కనిపించారు, వాళ్ళ మంత్రులు కనిపించారు, ఎవరు కనిపించారు. ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటానిగా. ఇక్కడ ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి, 10 ఏళ్ళు దోచుకున్న దొంగలు మళ్ళొస్తున్నారు అని అంటున్నాడు. 10 ఏళ్ళు దోచుకున్నారట దొంగలు.
ఉప ఎన్నికల్లో వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టండి. జూబ్లీహిల్స్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. సొంత ఆడబిడ్డను అవమానించిన వాళ్ళు మహిళల్ని గౌరవిస్తారా? ఆటో వాలాలను బిల్లా రంగాలుగా రెచ్చగొడుతున్నారు. ఫ్రీ బస్సు బంద్ చేయాలని కేటీఆర్ హరీష్ చూస్తున్నారు. వాళ్ళు కాదు, మేము కూడా చూస్తున్నాం. ఫ్రీ బస్సు బంద్ చేసేసి గంజాయి డ్రగ్స్ ను పెంచి పోషించిన వాళ్ళు రౌడీలా, పేదలకు అండగా ఉండేటోళ్ళు రౌడీలా. హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. బీఆర్ఎస్తో కుమ్మక్కై మెట్రో మూసీ ప్రాజెక్టుల్ని ఆపుతున్నాడని ఫైర్. జూబ్లీహిల్స్లో సీఎం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్. మొత్తానికి మంచి విమర్శలు అయితే చేసుకున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిండు అంటే కథం. ఇక 10 ఏళ్ళు దోచుకున్న దొంగలు మళ్ళీ వస్తున్నారట. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా వస్తారు. మీరు వస్తారు, వాళ్ళు వస్తారు. ఇలా వాళ్ళేం సత్యపూసలు కాదు, మీరేం సత్యపూసలు కాదు, అందరూ దొంగలే. ఇక్కడ చెప్పుకున్నాడు అంతే. పైన కేటీఆర్ ఏమంటున్నాడు ఈయన, ఓటుకు 5,000 కన్నా తక్కువ తీసుకోవద్దు, 100 తగ్గినా నిలదీయండి. ఓరియా ఇంత బహిరంగంగా చెప్తుండు. ఓటుకు 5,000 తీసుకోరు, 100 కూడా తక్కువ తీసుకోవద్దని చెప్తున్నాడు. ఏందో ఈ పెద్ద మనిషి. కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకుని బీఆర్ఎస్ కు ఓటేయండి అట. ఎట్లా అయిపోయిందంటే బహిరంగంగా అయిపోయింది. అంతే. ముందు తీసుకో అనేటోళ్ళు ఇప్పుడు ఎన్ని పైసలు తీసుకోరా. అది ఓటుకు డబ్బులు ఇస్తారని తెలుసు, కానీ ఇట్లా ప్రచారాల్లో వాడకపోతుండే. తీసుకోరని. ఇక ఇప్పుడు అది కూడా అయిపోయింది. మీరు మేము ఇస్తామని తెలుసు, మీరు తీసుకుంటారని తెలుసు, కాబట్టి ఇంకెందుకు దాపరికం అన్నట్టు ఆయన ఓటుకు 5,000కు తక్కువ తీసుకోవద్దట. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే రాష్ట్రంలోని 4 కోట్ల మందికి మేలు. ఆ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మోసపోక తప్పదని కామెంట్. ఏ పార్టీకి ఓటేసి మేము బాగుపడ్డాం? ఈ పార్టీకి ఓటేసినప్పుడు మోసపోయినరు, ఆ పార్టీకి ఓటేసి మోసపోయారు అంతే. ఏ పార్టీకి ఓటేసినా మోసపోడే అంతే. సో నెక్స్ట్ ఈయనదిగా కాంగ్రెస్ ను జనం నమ్మట్లే. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ప్రభావం లేదు. కిషన్ రెడ్డి అట ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక్క కాల్ చేసే సమస్యలు తీర్చేందుకు ముందుంటామని వెల్లడి. ఎర్రగడ్డలో ఇంటింటి ప్రచారం చేసిన కేంద్ర మంత్రి కిషన్. ఈయన ఒక మాట అన్నాడు, ఇది ఒకటి పట్టుకోండి. ఒక్క కాల్ చేస్తే సమస్యలు తీర్చేందుకు ముందుంటానని వెళ్ళాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం కాల్ చేద్దాం, ఒకసారి చేద్దాం. మన నిర్మల్ గురించి సార్ మనకి ఇట్లా సమస్య ఉంది అని చెప్పేసి. కానీ నేను నిర్మల్ గురించి కాదనుకుంటే ప్రజలకు మాత్రమే ఇది వర్తిస్తాయి. నువ్వు కేంద్రానికి మంత్రి అని అంటే భారతీయులందరికీ మంత్రివే. అవును. మళ్ళీ ఇక్కడ నుంచి మన తెలంగాణ నుంచే నువ్వు ఎంపీ ఉన్నావు, కాబట్టి మేము కూడా ఫోన్ చేస్తాం. జూబ్లీహిల్స్ లేనా, మాకు కూడా ఆఫర్ ఇవ్వాలి. అట్లా మనకి ఎలక్షన్ లేవు కదా, లేకపోతే మాత్రం ఎలక్షన్ లో అప్పుడు జరిగినాయి, ఓట్లు వేసినాం. మన దగ్గర బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, అదే కదా. అట్లా ఎట్లా ఉంటుంది? 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము ఫోన్ చేస్తాం సార్, మేము చేస్తాం. సారు మంత్రి అయిపోయాడు మొత్తానికి. ఈ సార్ మొత్తానికి అయితే మంత్రి అయిపోయాడు. నిజంగా అదృష్టం అంటే ఈ అజరుద్దీన్దే. అవును, నిజంగా అదృష్టవంతుడు. ఎక్కడికి మంత్రి కావడానికి ఎంత మంది విలవిల్లాడతారు, కొట్టుకుంటారు, ఎన్నో పనులు చేసుకుంటారు, ఎన్నో పైరవీలు చేస్తారు. పాపం ఆయన ఉన్నాడు ఒక ఆయన, రాజగోపాల్ రెడ్డి. ఆయన ఎంత దంగలాడతాడంటే, నాకు మంత్రి పదవి ఇయ్యరా, నేను సీనియర్ని, నువ్వే మొన్న వచ్చినావు అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉంటాడు. ఆయనకు లేదు, కానీ ఇప్పుడు ఈయనకు దక్కింది. ఎందుకు ఇదంతా అంటే ఈ ఉప ఎన్నిక తీసుకొచ్చిన మంత్రి అంట. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుస్తాడా ఓడతాడా ఆ తర్వాత విషయం, కానీ ఈయనకైతే ఆ మంత్రి పదవి వచ్చింది. విచిత్రం ఏంటంటే అదే జూబ్లీహిల్స్ నుంచి ఇలా ఓడిపోయాడు. పోయిన ఎలక్షన్ ఓడిపోయిన ఆయన పోయి ఇలా తీసుకొచ్చి మంత్రి పదవిలో కూర్చోబెట్టారు అని అంటే మన రాజకీయ వ్యవస్థ, మన ప్రజాస్వామ్య విధానం ఎట్లుందో చూడండి. ఓడిపోయాడు, 2 ఏళ్ల క్రితం ఓడిపోయాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు మాగంటి గోపీనాథ్ మీద. ఆయనకు ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, ఎంత విచిత్రం ఇది. నవ్వుకోవాలా, సిగ్గుపడాలా. ఏమంటాడు మళ్ళా, నేనేంటో ప్రజలకు తెలుసు అజరుద్దీన్, తానేంటో దేశ ప్రజలకు తెలుసని, తనకు ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదని అజరుద్దీన్ అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినట్టు 2వ పేజీలో చూద్దాం. తర్వాత ఏం మాట్లాడతాడు ఇక, ఏమంటాడు ఆయన గురించి ఓళ్ళకేం తెలుసు? ఆయన అంతే, క్రికెటర్. ఇంకేం ఆయన గురించి ఏం తెలుస్తుంది? పెద్ద చెప్పుకుంటున్నాడు నేనేంటో ప్రజలకు తెలుసు. ఏం తెలుస్తుంది నీ గురించి? హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, పిసిసి చీఫ్ నాపై కేసులు రుజువైనట్టు కిషన్ రెడ్డి నిరూపించగలరా? ఏ శాఖ ఇచ్చినా బాధ్యతతో పనిచేస్తానని వెల్లడి. మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తే
తప్పేంటి? మంత్రి వివేక్ వెంకటస్వామి మేము ఏ మతానికి దేనికి మీకు సంబంధం లేదు. మేము ప్రశ్నించేది ఒక్కటే, మీరు ఎలక్షన్లు వచ్చిన తర్వాతనే ఇప్పుడు గుర్తుకొచ్చిర్రా, ఇప్పుడే పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఇంతకుముందు 2-3 నెలల ముందర మీరు ఏం చేసిర్రు అని అడుగుతున్నాం. మేము ప్రశ్నించేది అది తప్ప మీ ప్రధాన వ్యక్తికి మీరు మంత్రి పదవి ఇచ్చిర్రు మనం ఎట్లా ఇస్తారని కాదు. ఈ టైంలో మీకు ఎందుకు గుర్తొచ్చిండ్రు? ఈ టైంలో పెట్టాల్సిన గల కారణాలు ఏంటి? ఆయన ఓడిపోయిన వ్యక్తి, ఓకే, ఆయన ఓడిపోయిన వ్యక్తి. సో అది మా ఉద్దేశం అట్లా. కానీ మేము ఎవరు మిన్నో ద్వేషంతో ఇప్పుడు పాపం ఆయన కూడా ఇప్పుడు క్రికెట్ మేము చూస్తాం, ఆయన క్రికెట్ ఆడినప్పుడు మేము కూడా అభిమానించే వాళ్ళమే కావచ్చు. కానీ క్రికెట్ వేరా, రాజకీయం వేరా. అలా ఇలాంటి మీకు ప్రజలకు తెలియాలి. ఈయన ఓడిపోయిన వ్యక్తి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, జూబ్లీహిల్స్కి సంబంధించిన ముస్లిం ఓట్లను తీసుకురావడానికి ఈయన తీసుకొచ్చారని మేము కాదు, అటు బీజేపీ నాయకులు, అటు బీఆర్ఎస్ వాళ్ళు, అటు ప్రజలు అంటున్నారని చెప్పి మేము చెప్తున్నాం తప్ప మేము పర్సనల్ గా ఆయనని మేము ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు మాత్రం కావు. రైట్. ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు, ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పదవులు అట. ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి అట. సలహాలు ఏమిస్తారో మరి, ఇప్పటికున్న సలహాదారులు మరి ఏం సలహాలు ఇస్తున్నారో, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో, రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయి. ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వానికి మీరు సలహా ఇవ్వచ్చు కదా, రైతులకు 10,000 పరిహారం సరిపోదు, కనీసం ఒక 20,000 ఇవ్వండి అని మీరు సలహా చెప్పొచ్చు కదా. సలహాదారులు అని పేరుకేనా, నిజంగానే మీరు ఏమైనా సలహాలు చెప్తారా? లేకపోతే మీరు ఏమైనా సలహా చెప్తే కూడా ఆయన వినట్లేదా? వినకపోతే ఇంకా మీరు సలహాదారుల కింద ఎందుకు? పటేల్ అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించింది, రాజకీయంగా అనగదొక్కాలని చూసింది, ప్రధానమంత్రి చెప్తున్నాడు. కాశ్మీర్ మొత్తాన్ని ఇండియాలో కలపాలని పటేల్ చెప్తే నెహ్రూ వినలే. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయం కారణంగానే కాశ్మీర్ ముక్కలైంది. పటేల్ కలను సాకారం చేసినాం, కాశ్మీర్ సమస్యను పరిష్కరించినాం, ఇండియా వైపు ఎవరు కన్నెత్తి చూసినా వదలం, ఇంట్లో చొరబడి దాడి చేస్తామని వార్నింగ్. గుజరాత్లో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలకు హాజరు. సో ఆయన పుట్టి 150 ఏళ్ళు అయిందనమాట. ఈ సందర్భంగా ఆయన గుజరాత్లో మాట్లాడిండు. నిజమే, కాశ్మీర్ సమస్య అయితే కొంతవరకు తీరింది, అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదే ఎవడు మన ఇండియా వైపు చూసినా గట్టిగా సమాధానం అయితే చెప్తున్నాం. సో ఇదైతే వాస్తవమే. ఇక ఈ మనిషి అంటున్నాడు, ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అని ఖర్గే చెప్తున్నాడు. ఆర్ఎస్ఎస్ నట నిషేధించాలట. దేశంలో బీజేపీ సంఘ్ వల్లే శాంతి భద్రతల సమస్యలు, మహాత్ముడి హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలని పటేల్ లేఖ రాశారు. పటేల్ నెహ్రూ మధ్య సంబంధాలు సరిగా లేవంటూ చరిత్రను మోదీ వక్రీకరిస్తున్నారు, పటేల్ వారసత్వాన్ని అవమానిస్తున్నారని ఫైర్. వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ గొప్ప నేతలు, వారిద్దరూ దేశ ఐక్యతకు కృషి చేశారని వెల్లడి. ఖర్గే గారు చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి. ఇందిరాగాంధీ తర్వాత ఈ పటేల్ గారు మంచి గొప్ప నేతలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మోడీని తప్పుపడుతున్నట్టుగా మోదీయే అసలు చరిత్రను వక్రీకరిస్తున్నాడు అని చెప్పేసి విమర్శిస్తున్నాడు అనమాట. సో ఇందులో నిజాలు ఏంది అనేది మీరే విశ్లేషించుకోవాలి. సో పటేల్ గారు ఏంది, నెహ్రూ ఏంది, ఇందిరాగాంధీ గారు ఏంది, వీళ్ళు ఏం చేశారు అనేది మనకు యూట్యూబ్లో బోలెడంత మంది పటేల్ గారి గురించి చెప్పేటోళ్ళు ఉన్నారు, ఇందిరాగాంధీ గురించి చెప్పేటోళ్ళు ఉన్నారు, నెహ్రూ గారు చేసిన పనుల గురించి చెప్పేటోళ్ళు ఉన్నారు. కాబట్టి మీరే చూసుకొని ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మీరు డిసైడ్ కావాలి. ఓకేనా? వీళ్ళు మస్తు చెప్తారు ఇట్లా. రైట్, ఇది ఈరోజు వార్తా విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయర్రి, అట్లనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మెయిన్ టార్గెట్ ఒకటే, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు మీ ముందుకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యం ఈ ఛానల్కి. ఆ తర్వాత మనం ఇట్లాంటి మెయిన్ పేపర్లు కూడా చదువుతాం, కానీ వాటికంటే కూడా మన జిల్లా పేపర్ల మీదనే మనం ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాద్. అందరికీ నమస్కారం.